బీసీ సంఘాల జేఏసీ నాయకులు 18వ తేదీ బంద్కు మద్దతునిమ్మని కోరుతూ బీజేపీ కార్యాలయానికి కూడా వెళ్ళారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని కూడా కలిసి వినతి పత్రం అందజేశారు. అంటే బీజేపీ మద్దతు కూడా కోరారు అంటే మరి ఎవరికి వ్యతిరేకంగా వాళ్ళు కొట్లాడుతున్నట్టు? ఈ సందర్భంగా చెప్పిన ఒక విషయం ఉంది. హైకోర్టు బీసీ సంఘాల వాదన వినకుండానే స్టే ఇచ్చింది కాబట్టి న్యాయం జరగలేదు, కాబట్టి న్యాయం కోసం పోరాటం, న్యాయం కోసం బంద్, జస్టిస్, బంద్ ఫర్ జస్టిస్ అని చెప్పి పిలుపునిచ్చారు. అంటే పోరాటం కోర్టు మీదన, హైకోర్టులో న్యాయం జరగలేదనుకుంటే చేసే పని ఏమిటి? సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవడం. అంతే తప్ప హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతు కూడగట్టి బంద్ నిర్వహిస్తారా? అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ చూస్తే అసలు ముద్దాయిని రక్షించే వైపు పోతోంది. 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు రాకుండా కాలడ్డం వేసింది బీజేపీ. అసలు దోషి బీజేపీని రక్షించే ప్రయత్నంలోనే ఇది జరుగుతున్నదనిపిస్తోంది. నిజంగా 42% రిజర్వేషన్ల అమలు కోసం పోరాడాలి అంటే పోరాటం కేంద్ర ప్రభుత్వం మీద చేయాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, మోడీ ప్రభుత్వం. బంద్ జరగవలసింది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఇక్కడ బంద్ చేస్తూ బంద్ ఫర్ జస్టిస్ అనడంలో తప్పు లేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నింటి మద్దతు కూడగట్టవచ్చు. కానీ బీజేపీ నాయకుల దగ్గరికి కూడా పోవడం అని అంటే తమ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం పోరాడుతుందనే భ్రమలు ఐక్య కార్యాచరణ కమిటీకి ఉన్నాయా? బీసీ సంఘాల జేఏసీకి అలాంటి భ్రమలు ఉన్నాయా? ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీనే అడ్డం పడుతున్నది. బీజేపీ ప్రభుత్వ చర్యల వల్లనే ఈ రిజర్వేషన్ ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పంపిస్తే కేంద్ర ప్రభుత్వం పక్కకు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసే ప్రయత్నం చేస్తే గవర్నర్ పక్కన పెట్టాడు. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు బీజేపీ కార్యాలయానికి వెళ్ళి మా బంద్కు మద్దతునివ్వండి అని అంటే మరి ముద్దాయి ఎవరు? నేరస్తులు ఎవరు? బీసీలకు అన్యాయం చేస్తున్న వారెవరు? రాష్ట్ర ప్రజానీకాన్ని గందరగోళ పెట్టడం తప్ప ఇది మరొకటి కాదు. రెండవది, అసలు ముద్దాయి తప్పించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా స్పష్టంగా బీజేపీ చేసిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం బంద్ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ బీసీ సంఘాల జేఏసీ ఇప్పుడు అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ ప్రజానీకాన్ని గందరగోళంలోకి నెడుతున్నారు. ఈ గందరగోళం బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీకి ఆర్ కృష్ణయ్య గారిని చైర్మన్గా ఎన్నుకోవడం దగ్గర నుంచే మొదలైంది. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ ఎంపీ, బీజేపీ తరఫున పార్లమెంటు సభ్యులు. ఆయనను ఈ జేఏసీకి అధ్యక్షులుగా ఎన్నుకున్న తర్వాత ఆయన బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి ఈ జేఏసీని ముందుకు తీసుకెళ్ళగలరా? తీసుకెళ్ళజాలరు కదా. ఇప్పుడు జరుగుతున్న పరిణామం చూస్తే అసలు ముద్దాయిని రక్షించే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. బీజేపీ మీద పోరాటం చేయవలసింది పోయి బీజేపీ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేయడం, మా బంధుకు మద్దతుని ఏమని రిక్వెస్ట్ చేయడం అంటే అసలు దోషి తప్పించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అందుకని బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అత్యంత కీలకమైనటువంటి సందర్భం. మూల మలుపులో ఉన్నాం. 42% స్థానిక సంస్థలలో 42% బీసీలకు రిజర్వేషన్ సాధించుకొని తీరాలి. ఖచ్చితంగా ఇది న్యాయమైన డిమాండ్. ఇది సాధించుకోవాలి అని అంటే అసలు ముద్దాయిని కరెక్ట్గా పట్టుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వమే కాలడ్డ వేసిందనే విషయం అర్థం చేసుకోవాలి. కేంద్రం మీద కొట్లాటను ఉధృతం చేయాలి. కేంద్రం మీద పోరాటాన్ని ఉధృతం చేయాలి.
కేంద్రం మీద పోరాటాన్ని ఉధృతం చేయడం కోసం కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకోవచ్చు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఒత్తిడి పెంచేందుకు వీలుగా అఖిలపక్షం సహకారం కూడా తీసుకోవాలి. ఈ డిమాండ్ కూడా బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఇప్పటికైనా స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది, స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటం కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సింది. కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడం ద్వారా మాత్రమే 42% రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. ఈ లోపల న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు జరుగుతాయి. హైకోర్టులో వాదోపవాదాల్లో పాల్గొంటారు, సుప్రీంకోర్టులో వాదోపవాదాల్లో పాల్గొంటారు. న్యాయపరమైన ప్రక్రియలో కూడా మనమేం వదిలిపెట్టాం. న్యాయపరమైన ప్రక్రియలో కూడా మన పోరాటం కొనసాగిస్తాం. కానీ ఇది రాజకీయ సమస్య ప్రధానంగా. ఎందుకు రాజకీయ సమస్య? కేంద్ర ప్రభుత్వం కాలడ్డం వేసింది, అందువల్ల ఇది రాజకీయ సమస్య. కేంద్ర ప్రభుత్వం కాలడ్డం వేయకపోతే ఈరోజు 42% రిజర్వేషన్లు అమలు జరిగేవి, స్థానిక సంస్థల ఎన్నికలు యథాతథంగా కొనసాగేవి. అందుకని కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిలదీయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఈ వైపు దృష్టి సారించాలి. చూద్దాం, వారు స్పష్టతనివ్వాలి. ఇప్పటికైనా స్పష్టతనివ్వాలి. ఏమిస్తారో చూద్దాం.